ప్రైజ్ ది లార్డ్. అవునారా? నేటి దినం అనుదిన ఆహారంగా దావీదు రాసిన కీర్తనల గ్రంథం 126వ అధ్యాయము 3వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను. మనమందరము సంతోషభరితులమైతున్నామంట. ఎందుకు అనంటే యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. చూడండి, దేవుని గొప్ప కార్యములు మనతోటి ఏ విధంగా వస్తున్నాయి అనంటే అవి మనకు సంతోషం ఇస్తా ఉన్నాయి, ఆనందాన్ని ఇస్తా ఉన్నాయి. ఎందుకు మనకు సంతోషము ఆనందము అంటే మనకు ఆయన రక్షణ అయి ఉన్నాడు కదా, ఆయన మనకు విమోచకుడై ఉన్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. పుట్టింది మొదలుకొని నేటి దినం వరకు మనం సజీవ లెక్కలో నిలిపి ఉన్నాము అనంటే ఆయన రక్షణ మనకు తోడే ఉన్నది. అది గొప్ప కార్యం కాదా? గొప్ప కార్యమే, గొప్ప విమోచన కదా. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారి నుంచి మనల్ని కాపాడుతూ, మనల్ని విమోచిస్తూ మంచి మార్గంలో నడిపిస్తున్నాడు కదా. అది గొప్ప కార్యమే కదా. చూడండి, మనం చూడగలము, ఇజ్రాయేలీయులను అందరినీ ఐగుప్తు బానిసత్వంలో నుండి మోషే ద్వారా తీసుకొస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రంని 2 పాయలుగా చేసినటువంటి గొప్ప కార్యములు కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉంటాం కదా. చూడండి, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా మనందరినీ కాపాడే దేవుడు కాబట్టి గొప్ప కార్యములు చేస్తానంటున్నాడు. మనమందరం ఎట్లుండాలంట? సంతోషంగా ఉండాలి. చూడండి, కొందరు చిన్న జాబ్ వచ్చింది అనుకోండి, ఉదాహరణ మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో మీడియాలో చాలా చూస్తున్నాం, నిజ జీవితంలో జరిగిన విధానంగా మనం చూస్తున్నాం కదా. ఆటో డ్రైవర్ కొడుకు ఆటో నడిపిస్తూ ఐఏఎస్ స్థానంలో ఉన్నాడు. చూడండి, చిన్న జాబ్, పోలీస్ కానిస్టేబుల్ గారు ఆ జాబ్ వచ్చింది, అయినా ఆయనకు సంతృప్తి లేదు. మంచి పెద్ద జాబ్ సంపాదించుకోవాలని లీవ్ పెట్టుకొని 6 months కోచింగ్ తీసుకొని ఆయన ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు. చూడండి, ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు కదా. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనం ఇంకా సంతోషంగా ఉండాలి. నీకు జాబ్ లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు మనకు సంతోషాన్ని ఏదో రకంగా ఇస్తా ఉంటాడు. ఏ రకంగా? ఉద్యోగమే కాదు కదా, చిన్న చిన్న పనులు చేసుకుంటా గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిన వారు ఉన్నారు కదా. ఆ చిన్న వాటిలో సంతోషాన్ని ఎత్తుకున్నారు. ఏమంటున్నాడు? తనను సేవించు వారి కొరకు ఆయన గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనం ఆయనను సేవించాలి. ఇజ్రాయేలును కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా? కాబట్టి ఇంకా సంతోషంగానే మనం ఉండాలి. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం? నిత్యము ఆయన సన్నిధానములో మనం ప్రార్థన కలిగి, గొప్ప కార్యములు చేసిన దేవమా నీకే స్తోత్రములు, ఆయన మంచి కాపరి కలిగి మనల్ని కాపాడుతున్నందుకు ఆయనకు స్తోత్రములు అని మనం ప్రార్థన చేసినప్పుడు మన హృదయం ఎంతగానో సంతోషిస్తుంది. లేమిలో బహుగా ఇస్తానంటాడు, విస్తారంగా నీకు ఇస్తానంటున్నాడు. నీ జీవితములలో చేసిన మేలుల పట్ల నువ్వు ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు అనంటే పుట్టిన వారు నెలలో చనిపోతున్నారు, పుట్టిన వారు 2 సంవత్సరములు చనిపోతున్నారు. నిన్ను ఇన్ని సంవత్సరాలు నిన్ను కాపాడిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు నిన్ను సంతోషంగా పెట్టిన దేవునికి నువ్వు కృతజ్ఞతగా కలిగి ఉండాలి. ప్రార్థన పూర్వకంగా ఆయనను వేడుకొనాలి కదా. శ్వాసము నీ పట్ల ఉన్నట్లయితే నువ్వు కాలేవా? నీకు సంతోషం ఇయ్యాడా? ఇస్తాను అంటున్నాడు ఈ వాక్యం చేత. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను, మనము సంతోషభరితులమైంది. ఇంకా సంతోషం ఉన్నది. మంచి చర్చిలో వెళ్తున్నందుకు సంతోషం, మంచి కాపరి దొరికినందుకు సంతోషం, మంచి కుటుంబం దొరికినందుకు సంతోషం, మంచి వివాహ జీవితం నాకు అనుగ్రహించినందుకు సంతోషం అని ఇంకా సంతోషంగా మీరు ఆయనకు ప్రార్థనాపూర్వకంగా వేడుకోవాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా కుళ్ళిపోకు, ఇంకా నీ జీవితంలో కుమిలిపోకు. నీకు ఇంకా సంతోషాన్ని ఇస్తానన్న దేవుడు విడవక ఎడబాయడు కదా. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నిత్యము నిన్ను అంటిపెట్టుకునే కృపనిస్తాను. ఇటు కృప నీకు మనందరికీ స్తోత్రం నాయనా. ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు,
మనము సంతోషభరితులమైతుంది అని దావీదు కీర్తనకారుడు ఏ విధంగానైనా సాక్ష్యం ఇచ్చినాడు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలనైనా. పుట్టింది మొదలుకొని నేటి దినం వరకు ప్రభా మమ్మల్ని రక్షించినావు, కాపాడుతూ వచ్చినావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలనైనా ప్రభా. నీ రక్షణ కవచమును మా మీద ఉంచి కాపాడుతూ వచ్చినావు అయా. నైనా మమ్మల్ని ఈ లోకం నుంచి విమోచించి కాపాడుతూ వచ్చినావు నైనా. నీకే స్తోత్రము చెల్లించుతున్నాం నైనా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశానన్నావు తండ్రి. అవునయ్యా నైనా, ఎంత మంచి ఈవులనిచ్చి మమ్మల్ని పోషించినందుకు నైనా నీకు వందనాలు అయా. చిన్న ప్రాయం నుండి యవ్వన కాలము నుండి నైనా వృద్ధాప్యం వరకు మమ్మల్ని నీ కృపలో కాచి కాపాడి ఉన్నావు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా. మా జీవితంలో నైనా ప్రభా గొప్ప కాపుదలనిచ్చి నైనా సంరక్షించి గొప్ప కార్యములు మా జీవితంలో చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మంచి ఉద్యోగం ఇచ్చి ఉన్నావు నైనా, మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నావు, మంచి కుటుంబాన్ని ఇచ్చి ఉన్నావు, మంచి చర్చినిచ్చి ఉన్నావు అయా. సమాజంలో నాయన ప్రభా మా అందరినీ నాయన అయా మంచి కాపుదలను పెట్టి కాపాడుతూ వచ్చి ఉన్నావు నాయన. నీకు వందనాలు. మంచి అధికారులను ఇచ్చి ఉన్నావు, దేశాలను నాయన రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి మినిస్టర్లను ఇచ్చి ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నైనా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి నైనా. ఐగుప్తుల బానిసత్వంలో నుండి ఇశ్రాయేలు నుండి తప్పించి నాయన ఎర్ర సముద్రంలో చేర్చి అద్భుత కార్యములు చేసి కాపాడి ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. మా జీవితంలో వస్తున్నటువంటి శోధన యావత్తును నాయన ప్రభా జయించటకు బలమునిచ్చి గొప్ప కార్యముల నుంచి నాయన నడిపించినందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. దైవిక జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నావు నాయన. మా జీవితంలో ఎన్నో ఈవులనిచ్చి మమ్మల్ని కాపాడుతూ వచ్చినావు అయా. తినుటకు మంచి ఆరోగ్యమును అయా, మంచి బలమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ రోజు ఈ వాక్యం చేత వినుచుండగా వారి హృదయంలో నూతన కార్యములు జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. అవునయ్యా, వారి కొరకు, మా కొరకు, మా అందరి కొరకు నైనా అయా, మా అందరి కొరకు చేసిన గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు అయా ఈ వాక్యం చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఇంకనూ సంతోషభరితులమై ఈ లోకంలో మేము వెళ్ళుచుండగా నీ కాపుదలలో అయా మమ్మల్ని ఉంచుమని, నీ యొక్క నిండారు కృపచేత మమ్మల్ని దీవించుమని, ఇంకా గొప్ప కార్యములు మా ఎడల జరిగించుమని వాక్యం వింటున్న బిడ్డలందరి హృదయంలో ఆయన మీరే ఉండి ఆయన గొప్ప మేల చేత తృప్తిపరచమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.